మంచు కరిగి సరస్సుల్లోకి పడి, సరస్సుల్లో ఉన్న నీరు యువతలకి పడి, ఆ కొండలలో కొట్టుకుంటూ వస్తుంటే, దారిలో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, మట్టి అంతా కలిసి ఆ జల ప్రవాహానికి వచ్చేసి, అవి కాస్త ఓళ్ళ మీద పడి, ఓళ్ళల్లో ఉన్నటువంటి ఇళ్ళు కూలిపోయి, భవనాలు ధ్వంసమైపోయి, ప్రజలు చచ్చిపోతూ, అక్కడున్న వాహనాలు సర్వనాశనమైపోతూ, సజీవ సమాధి అయినటువంటి ప్రజలను చూసాం. నేపాల్‌లో నిన్న జరిగినటువంటి అరాచకం లేదా రాక్షసత్వం అది ఎవడో చేసింది కాదు. ప్రకృతి సృష్టించినటువంటి విలయంతో, ప్రకృతి విలయ తాండవంతో విలవిలలాడిపోయినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుని మళ్ళీ తమ వాళ్ళు ఎవరు పోయారు, ఎవరు బ్రతుకున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే మరొక 20 నిమిషాలలో నిన్న కాక మొన్న వచ్చినటువంటి వరద బురదకి 4 రెట్ల అదనంగా మరొకసారి రాగబోతోంది. మరొకసారి సంక్షోభం రాబోతోందంటూ నేపాల్‌లో అలర్ట్ చేశారు. అలర్ట్ సిగ్నల్స్ ఇచ్చారు. దాంతో ఎక్కడికక్కడ ఎగువ ప్రాంతాలు దగ్గరలో ఉన్నటువంటి కొండల పైకెక్కి కూర్చుంటున్నారు. గత్యంతరం లేకపోతే 4 అంతస్తుల, 5 అంతస్తుల భవనాల పైకెళ్ళి కూర్చుంటున్నారు. కనీసం ఆ భవనం మిగిలి ఉండాలన్నటువంటి కోణంలో. ఇప్పటికే నిరాశ్రయులైనటువంటి వాళ్ళు కొండల మీద, కోనల మీదన నుంచుని పర్వతాల మీద ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు తోడుగా మరికొన్ని వేల మంది పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అలర్ట్ సిగ్నల్ అయితే నేపాల్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 20 నిమిషాల్లో మరో బ్రహ్మ ప్రళయం రాబోతోందని.